నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా చూస్తే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయింది, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా పూర్తవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్లు చాలా మిగిలాయని చెప్పేసి తెలుస్తుంది. దానిపైనే ఈరోజు వచ్చినటువంటి ఒక శీర్షిక మనం చూసినట్టయితే ఆ శీర్షిక ఆధారంగా ఎన్ని సీట్లు మిగిలాయి, మరి ఎందుకు, ఏ విధంగా అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇంజనీరింగ్లో సీట్లు మిగిలాయి. ఇంజనీరింగ్ విద్య మిథ్యగా మారింది. ఉపాధిలో చతికిల పడుతున్న ఇంజనీరింగ్ నిపుణులు ఈ కోర్సులపై ఆసక్తి తగ్గిస్తున్నారు. దీంతో నాడు పోటీ పడిన విద్యార్థులతో ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు తిరోగమన వైపు సాగుతుంది. సీట్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువ అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. కౌన్సిలింగ్లో సీట్లు నిండక భారీగా మిగిలిన రారమ్మని కాలేజీలు విద్యార్థులను బ్రతిమిలాడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్ద మొత్తంగా సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 180 కాలేజీల్లో అన్ని విభాగాల్లో కన్నర్ కోటాలో 90,246 సీట్లలో 76,793 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 13,453 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అర్థమైంది ఏంటి, ఖాళీగా ఉన్న కన్నర్ కోటా సీట్లు 13,453 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని సీట్లు. వాస్తవికంగా ఎందుకు మరి దీన్ని ఏ విధంగా భర్తీ చేయాలో కూడా చూద్దాం, తర్వాత చెప్తాను. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో 198 సీట్లలో కేవలం 49 మాత్రమే భర్తీ అయ్యాయి. చాలా దారుణం. 24.7% భర్తీ కావడం పట్ల ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల భవిష్యత్తు ఆందోళన కలిగిస్తుంది. విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ కాలేజీల్లో 6,440 సీట్లలో 4,482 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే విశ్వవిద్యాలయాలు సైతం విద్యార్థులు ఇష్టపడడం లేదు. చూడండి ఎంత దారుణం. అంటే ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా కావచ్చు, JNTH కావచ్చు, ఇక్కడ పాలమూరు కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కొత్తగా ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ ప్రవేశపెట్టారు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు. ఇలా యూనివర్సిటీలు తీసుకుంటే ఆయా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలు, అనుబంధ కాలేజీలలో అడ్మిషన్స్ ఏ విధంగా ఎంత తక్కువైనాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడింది. 4,482 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అదేవిధంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా ఉందంటే, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు 1,386 సీట్లలో 1,340 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే 96.7% భర్తీ అయింది. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలో చూడండి ఎంత హైప్గా పర్సంటేజ్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయి చూడండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 82,222 సీట్లలో 70,922 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 86.3% భర్తీ అయింది. కోర్సుల పరంగా చూస్తే భారీగా డిమాండ్ ఉన్న కృత్రిమ మీద, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో అవకాశాలు పొందే కోర్సులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సాంప్రదాయ కోర్సులపై కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. ఇదే తరుణంలో విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచిలో మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ఆగస్టు 18 నుండి 19 వరకు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన విషయం తెలిసింది. మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన 97,369 విద్యార్థుల్లో ఇంటర్నల్ స్లైడింగ్లో 9,419 మంది బ్రాంచ్ మార్చుకునేందుకు ఆప్షన్లు పెట్టుకున్నారు. ఇందులో 26,122 ఆప్షన్లు పెట్టుకోగా 13,453 సీట్లకు 3,590 మందికి అభ్యర్థులు వేరే బ్రాంచ్లో సీట్లు పొందారు. ఇంటర్నల్ స్లైడింగ్లో కొత్త బ్రాంచ్ వచ్చిన అభ్యర్థులు మరోసారి తమ అలాట్మెంట్ ఆర్డర్ను ప్రింట్ తీసుకొని ఆగస్టు 23లోగా కొత్తగా కేటాయించిన బ్రాంచ్లో రిపోర్ట్ చేయాలని కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీ దేవసేన గారు సూచించారు. స్పష్టంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చూస్తే ఇంజనీరింగ్లో భారీగా సీట్లు మిగిలిపోవడానికి కారణం కూడా ఉంది. సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు కల్పించకపోవడం ద్వారా, కౌన్సిలింగ్ని లిమిట్ ఆఫ్ టైంకి మాత్రమే కేటాయించడం ద్వారా, అంటే
ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. దోస్త్ కౌన్సిలింగ్ ఏ విధంగానైతే కండక్ట్ చేస్తారో అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తే జోసా కౌన్సిలింగ్ కూడా ఆ విధంగానే కండక్ట్ చేస్తారు. పలు దఫాలుగా కండక్ట్ చేసి అడ్మిషన్లను పూర్తి ఫిలప్ చేసుకుంటారు. కానీ ఎఫ్సెట్ ఎగ్జామ్ వచ్చేసరికి, ఎఫ్సెట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి కౌన్సిలింగ్ లిమిట్ని 3 దఫాలుగానే, గతంలో అయితే 2 దఫాలే ఉండేది ఫైనల్ ఫేజ్ అని వేళ, ఈసారి 3 దఫాలు పెట్టారు. 3 దఫాలు పెట్టినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకు అడ్మిషన్ దక్కలేదు. వాళ్ళకి ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకు కళాశాలల్లో అడ్మిషన్ రాలేదు. చాలా కళాశాలలో ఇప్పుడు చూస్తే 13,453 సీట్లు మిగిలిపోయినాయి కన్వీనర్ కోటాలు. అలాంటి పరిస్థితిలో చాలామంది విద్యార్థులు వెయిటింగ్లో ఉన్నారు ఇప్పటికి కూడా. మరి అలాంటి విద్యార్థులకు అడ్మిషన్ రావాలంటే ఏం చేయాలి? మరొకసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ నిర్వహించకుండా లిమిట్ ఆఫ్ కౌన్సిలింగ్ పెట్టడం ద్వారా ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు అవగాహన లేకపోవడంతో కౌన్సిలింగ్కి, ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు దూరమయ్యారనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పైన మరొకసారి కౌన్సిలింగ్ ప్రారంభించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం.